మరీ ముఖ్యంగా వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైనికులు చెప్తా ఉన్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ఫేస్బుక్ పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ముగ్గురు మంత్రుల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, మీరు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు ఆ హామీ నెరవేర్చండి, రైతు బంధు పెంచుతామన్నారు ఆ హామీ నెరవేర్చండి, పెన్షన్ 4000 చేస్తామన్నారు ఆ హామీ నెరవేర్చండి. హామీలన్నీ పక్కకు పెట్టారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిని పక్కకు పెట్టిండ్రు. గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ఎత్తుకొని పోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు. బంకచర్లకు సంబంధించి గోదావరి నీళ్లు తరలించుకొని పోతుంటే కనీసం మాట్లాడలేనటువంటి స్థితిలో మీరు ఇక్కడ ఉన్నారు. వాటిని సీరియస్గా టేకప్ చేయండి. బంకచెర్ల నుంచి గోదావరి నీళ్లు తీసుకొని పోతే తరతరాల మన తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టండి. అవన్నీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కేసు పెడతాం, జాగృతి నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కేసు పెడతాం అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఖమ్మం జిల్లా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు, మీకు 3 మంత్రి పదవులు వచ్చినాయి. ఇప్పటికన్నా కనీసం మంచి చేయండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.